హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు రెసిపీ వచ్చేసి జీరా రైస్. చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నది ప్రాసెస్ చూద్దాం. నేనైతే కుక్కర్లో చేస్తున్నా అండి. కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని వేడైన తర్వాత ఒక 3 లవంగాలు, 2 చెక్క, 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. అది చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి నిండుగా. ఎందుకంటే జీరా రైస్ అంటే జీలకర్ర ఎక్కువ ఉండాలి కదా. ఒక 2 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత వెంటనే ఒక పెద్ద సైజు ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర ఎక్కువగా మాడనివ్వద్దు అన్నట్టు. వేసుకున్న తర్వాత ఇగో ఇలా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాతనైతే ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 10 వరకు అయితే జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. బగారా రైస్కి, సాంబార్, చికెన్, మటన్ అన్నిటికీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక గ్లాసుకి 2.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా నానబెట్టిన బియ్యం. ఆ బియ్యం వాటర్ మొత్తం లేకుండా తీసి వేసుకోవాలి. లేదంటే మళ్ళీ కొంచెం ఎక్కువనే పోసినాం కదా, దాంట్లో వాటర్ వస్తే మెత్తగా అవుతుంది, బాగుండదు కదా టేస్ట్. పుల్లలు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు లేకుండా చూసి బియ్యం మొత్తం వేసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్తోనైతే ఒక గ్లాసే వేసుకున్నాను బియ్యం. ఇప్పుడు మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఏం వేయద్దు దీంట్లో, ఓన్లీ కరివేపాకు మాత్రం వేసుకోవాలి. ఇప్పుడైతే మనం టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలా టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాతనైతే విజిల్ పెట్టుకోవాలి. విజిల్ ఒక 2-3 విజిల్ రావాలి. ఎందుకంటే 2 కొంచెమే వస్తాయి, ఒకటి ఫుల్ రావాలి విజిల్. అందుకనేసి మొత్తం 3 విజిల్స్ అయితే పెట్టుకోవాలి ఫుల్ వచ్చే వరకు. విజిల్ అయితే కొంచెం వస్తానైతే రైస్ అవ్వదన్నమాట. ఒక విజిల్ అయితే మొత్తం ఫుల్ రావాలి, అప్పుడే అవుతుంది. చూడండి, ఇలా మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని విజిల్ పెట్టేశాను. విజిల్ కూడా వచ్చేసింది. చూడండి, చాలా యమ్మీగా ఉండే జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.